హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా ఛానల్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన ఈకో స్పోర్ట్స్ ఎడిషన్ 2020 సెప్టెంబర్ వెహికల్ 47,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డ్ అయితే తిరిగిన వెహికల్ మన దగ్గర ఉందండి. వెహికల్ వచ్చేసి నేను బై రోడ్ తీసుకొని రావడం జరిగింది. నేనే తీసుకొని మొత్తం వెహికల్లో ఒక ప్రత్యేకత అయితే ఉందండి. ఫుల్ ఏ ఒక్క వెహికల్ కూడా ఇంతవరకు నేను ఢిల్లీ నుండి తెచ్చినప్పుడు, ఢిల్లీలో స్టార్ట్ అయిన దగ్గర నుండి వరంగల్ ఎండ్ అయినంత వరకు వర్షం ఎక్కడ కూడా ఒక 10 కిలోమీటర్లు కూడా ఆగలేదండి. మొత్తం టోటల్ వర్షంలో వచ్చింది వెహికల్. చాలా అంటే చాలా బాగుంది. ఇంజన్ అయితే పెట్రోల్ ఇంజన్ తోటి సమానంగా అంత సైలెంట్గా ఉందండి. ఏసీ మొత్తం ఫుల్ పర్ఫెక్ట్గా చాలా పర్ఫెక్ట్గా ఉంది. సన్ రూఫ్ అన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మీకు చెప్తాను. నేను వెహికల్ అయితే మనకు 2020 అండి. మీకు 360 డిగ్రీలు అయితే ఒకసారి చూపిస్తాను. నేను చాలా నీట్గా ఉందండి. బండి అద్భుతంగా ఉంది. డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే మనకు పిన్ టు పిన్ ఒరిజినల్ అండి. ఏ ఒక్క పార్ట్ కూడా మనకు రీపెయింట్ కానీ రీప్లేస్ కానీ జరగలేదు. ఇక ఎలాగో సెకండ్ హ్యాండ్ వెహికల్ కాబట్టి చిన్న స్క్రాచెస్ అంటే మనకు కనపడనంత చిన్న స్క్రాచెస్ అయితే మనకు ఉన్నాయండి. 4 సీల్ టైర్స్, బిల్కుల్ సీల్ టైర్స్ ఉన్నాయి. ఎటువంటి మీకు ఒక పైసా వర్క్ అయితే లేదండి వెహికల్లో. పిన్ టు పిన్ ఒరిజినల్గా ఉంది. మీకు మళ్ళొకసారి అయితే 360 డిగ్రీలో చూపించిన తర్వాత నేను ఫుల్ ఫీచర్స్, చాలామంది అయితే మనకు అన్న ఈ ఫీచర్ ఉందా ఆ ఫీచర్ ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అవన్నీ ఇప్పుడు మీకు క్లియర్గా నేను ప్రతి ఒక్క కొంచెం వీడియో లెంతీ అవుతుంది అయినా కానీ కొంచెం ఏమనుకోకుండా చూడండి. అలాగే మన వెహికల్స్ ఎలా ఉంటాయో క్వాలిటీ అంతా మీకు తెలిసిందే. నేనైతే ప్రతి ఒక్కటి ఇప్పుడు ఫీచర్స్ చెప్పిన తర్వాత వెహికల్ని అయితే చూపిస్తానండి. వెహికల్కి మనకు కీలెస్ ఎంట్రీ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా టచ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు లాక్ అయితే అవుతుంది అనమాట. జస్ట్ ఇక్కడ నుండి ఇదన్నప్పుడు అన్లాక్ అయితే అవుతుంది. కీతో సంబంధం లేదండి. నేను కీ నా పాకెట్లో పెట్టేశాను, చూడొచ్చు. నేను జస్ట్ టచ్ చేశా, లాక్ అయింది. ప్లస్ క్లిక్ చేశాను, అన్లాక్ అయిపోయింది, అంతే. ఈ విధంగా మనకైతే కీలెస్ ఎంట్రీ తోటి రావడం జరుగుతుంది. అలాగే స్టీరింగ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ పుష్ స్టార్ట్ అయితే రావడం జరుగుతుంది. టచ్ స్క్రీన్ అండ్ రివర్స్ క్యామ్, 5 స్పీడ్ మనకు గేర్ బాక్స్ అయితే రావడం జరుగుతుంది. ఆటో ప్యానల్ ఏసీ విత్ క్రోమ్ అనమాట. చాలా ఎక్సలెంట్ లుకింగ్ అనేది అద్భుతమైన ఫీల్ ఉంటుందండి. 6 ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ పరంగా మనకి ABS EBD అయితే రావడం జరుగుతుంది. ఎయిర్ బ్యాగ్స్ అయితే మీ అందరికీ తెలుసు, నేను ప్రతి వీడియోలో అయితే చెప్తా ఉంటాను. 2 డ్రైవర్ సైడ్, కో ప్యాసింజర్ సైడ్ సీట్లలో అండ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్, 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సన్ గ్లాస్ హోల్డర్ మనకు ప్రతి ఒక్కటి అండి. మీకు ఎవరైతే కో ప్యాసింజర్ ఇలా కూర్చుంటారో ఫేస్ చూసుకోవడానికి, అండ్ లైట్ మనకు ఆటో డిమ్మింగ్ అనమాట. ఇది ఆటోమేటిక్గా నైట్ అనేది మనకు డిమ్ అవుతూ ఉంటుంది. అలాగే వైపర్ ఆటో సెన్సింగ్ రెయిన్ వైపర్ అనమాట. మనకు కొంచెం వాటర్ డ్రాప్ పడ్డా కానీ మనకు సెన్స్ అయితే అవుతుంది. ఇండికేటర్ అండ్ మనకు లైట్ అనేది ఇక్కడ నుండి ఆన్ ఆఫ్ బటన్స్ అండ్ DRLs ప్రతి ఒక్కటి ఇక్కడ నుండి ఆపరేట్ చేసుకోవచ్చు అండి. లైట్ డిమ్మింగ్ ఇంటీరియర్గా మనము ఏదైతే లైట్ డిమ్మింగ్ ఉంటుందో లైట్ అంతా డిమ్ చేసుకోవచ్చు అండి. నేను ఇంకా వెహికల్ హోల్డ్ టు రీసెట్ అని అడుగుతూ ఉంది. మనకు క్లస్టర్లో ఏదైతే మనము డౌన్ చేసుకోవచ్చు అనమాట బ్రైట్నెస్ అనేది. ఇక్కడ ఈ బటన్ అనేది మనం ప్రెస్ చేసినప్పుడు క్లస్టర్లో బ్రైట్నెస్ పెరుగుతుంది, ఇది డౌన్ అవుతుంది. అలాగే మన లైట్ ఆన్ చేసిన తర్వాత ఫాగ్ ల్యాంప్ అనేది ఆన్ అవుతుంది. ఇది లైట్ హైట్ అడ్జస్ట్మెంట్. మనకు ఏ విధంగా లైట్ అడ్జస్ట్ కావాలి అనేదాన్ని మనము 1 2 3 4 పాయింట్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా మనకు స్టీరింగ్ ఆడియో మౌంటింగ్ కంట్రోల్స్ అండి. వాయిస్ కమాండ్ విత్ క్రూజ్ కంట్రోలర్. మనకి ఏదైతే స్పీడ్ లిమిట్ ఉంటుందో మనకు ఒక 80 స్పీడ్లో సెట్ చేసి పెట్టుకుంటే ఆ 80 అనేది మనకు స్పీడ్ అనేది క్రాస్ కాకుండా స్పీడ్ లిమిట్ అనేది ఉంటుంది అన్నమాట ఈ వెహికల్లో. అలాగే TCS ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్. మనము ఈ TCS అనేది ఆఫ్ చేస్తే మనకు ట్రాక్షన్ కంట్రోల్ ఏదైతే రోడ్ గ్రిప్ మనకు స్లిప్ అవ్వడం లాంటివి ఇది కాకుండా ఉంటుంది. హ్యాండ్ బ్రేక్, మన కప్ హోల్డర్, ఆర్మ్ రెస్ట్, మాన్యువల్ వెహికల్ కాబట్టి మనకు క్లచ్ బ్రేక్, ఎక్సిలేటర్, పవర్ విండోస్,
చూడొచ్చండి, మనకు ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్, గ్లాస్ ఆటోమేటిక్గా మనకు ఈ బటన్ క్లిక్ చేసినట్టయితే అండ్ లాక్ చేసినా కానీ మనకు ఆటో ఫోల్డింగ్ మిర్రర్ అవుతుంది. లేదు అని అనుకుంటే నార్మల్గా మనం ఎక్కడైనా సైడ్ ఇవ్వాలి, కంజెస్టెడ్ ప్లేస్లలో వెళ్తున్నాము, ఆ టైంలో మనకు ఫోల్డ్ చేసుకుంటే కొంచెం స్పేస్ అనేది మనకు రావడం అయితే జరుగుతుంది. ఈ గ్లాస్ ఎవరైనా పక్కన కూర్చున్నారు, పిల్లలు ఊరికే గ్లాస్ డౌన్ చేస్తూ ఉన్నారు, వెనక కూర్చున్న వాళ్ళ గ్లాస్ లాక్ చేసుకోవచ్చు. ఓన్లీ డ్రైవర్ ఎవరైతే ఆపరేట్ చేస్తే అప్పుడు మాత్రమే మనకు ఇది ఆపరేట్ అవుతుంది అన్నమాట. ఇది అడ్జస్ట్మెంట్, ఏదైతే గ్లాస్ అడ్జస్ట్మెంట్ ఉంటుందో మనము రైట్ సైడ్లో నొక్కినప్పుడు రైట్ మాత్రమే పనిచేస్తుంది, లెఫ్ట్ సైడ్ నొక్కినప్పుడు లెఫ్ట్ మాత్రమే వర్క్ చేస్తుందండి. ఈ విధంగా మీకు కనిపిస్తూ ఉండొచ్చు. ఈ విధంగా లోపల గ్లాస్ అనేది మనకు వర్క్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఆపరేటింగ్ అనేది అవుతూ ఉంటుంది అన్నమాట. మీరు చూడొచ్చండి, అది కూడా మీకైతే ఆపరేట్ అయితే అవుతూ ఉంది. ఇంత దూరం నుండి కనిపిస్తుందా లేదా అనేది కొంచెం ఈ విధంగానైతే మనకు 100% పర్ఫెక్ట్గా ఉంటేనే నేను తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనకు పవర్ విండో సింగిల్ క్లిక్లో మనకైతే డౌన్ అయితే అవుతుంది అండ్ సింగిల్ క్లిక్లో అయితే మనకు అప్ అయితే అవుతుంది. ఈ విధంగా మనకు రకరకాల ఫీచర్స్ అండి. నేను సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అండ్ ఫ్రంట్ బ్యాక్, ఇంకొకటి స్టీరింగ్లో మనకు టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ అనేది రావడం జరుగుతుందండి. ఈ విధంగా మనకు హైట్ అడ్జస్ట్మెంట్, ఫ్రంట్ బ్యాక్ రకరకాలుగా మనమైతే స్టీరింగ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. హైట్కు తగ్గట్టుగా మనకు ఏ విధంగా ఒక పర్సన్ హైట్గా ఉంటాడు, ఒక పర్సన్ పొట్టిగా ఉంటాడు, వాళ్ళకు తగ్గట్టుగానే మనకు ప్రతి ఒక్క ఫ్యూచర్ అయితే వెహికల్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. స్పాయిలర్స్ అండి, మనకు ఏవైతే స్పాయిలర్స్ ఉంటాయో కంపెనీ ఫిట్టెడ్వి మంచి యూనిక్ లుక్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకు ఏ ఇండికేటర్స్ విత్ సైడ్ ఇండికేటర్స్ తోటి రావడం జరుగుతుంది, ఓఆర్విఎమ్స్. అలాగే కింద మనము నైట్ టైంలో లైట్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ ఒక లైట్ అయితే రావడం జరుగుతుందండి ఎల్ఈడిలో. ఈ లైట్ వెలిగినప్పుడు ఇక్కడ కింద మనకు ఏమైనా కనిపించినా, ఏమన్నా పోయి నిలబడ్డప్పుడు కొంచెం మట్టి లాంటివి ఏదైనా ఉన్నా అలాంటివి ఉంటే, బురద ఉంటుంది, పాములు ఉంటాయి, ముళ్ళులు ఉంటాయి, ఏదైనా గాజు పెంకులు ఉంటాయి, అలాంటివి ఏమైనా కుచ్చుకోకుండా మనకైతే సేఫ్టీని అయితే ఇస్తూ ఉంటుందండి. అలాగే టైర్స్ కండిషన్ చూసుకోవచ్చండి. వర్షం అయితే నార్మల్గా లేదండి, మొత్తం మబ్బులే ఉన్నాయి. చూడొచ్చు, వరంగల్లో గత 1 వీక్ 10 డేస్గానైతే విపరీతమైన మబ్బులు, వర్షము, ఇక ఆగడం అయితే లేదండి వర్షం అయితే, నేను చెప్తా ఉన్నాను. అలాగే మనకు లైటింగ్ చూసుకున్నట్టయితే డిఆర్ఎల్స్, నార్మల్ లైట్ అండ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఇవి ఫాగ్ లైట్స్ అండి. ఇవి మొత్తం మనకు లైటింగ్ అనేది హెవీ లైటింగ్ని ఇస్తుంది. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఒక్కటి చాలండి నార్మల్గా, ఎందుకనంటే మనకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్లో మనకు క్లారిటీ అనేది హెవీగా ఉంటుంది. నార్మల్ హెడ్ ల్యాంప్ మనకు బీమ్, హై బీమ్, లో బీమ్ కోసం పనిచేస్తుంది. డే టైమ్ రన్నింగ్ లైట్స్, బండి మనకు దూరంగా డే టైంలో కూడా ఒక వెహికల్ వస్తుంది అని చెప్పి చూపించుకోవడానికి. అలాగే ఇది ఒక యూనిక్ లుక్ను కూడా ఇస్తుందండి. యూనిక్ లుక్ ప్లస్ ఎదురుగా ఈ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము డిఆర్ఎల్స్ మనకు ఎదురుగా వచ్చే వెహికల్స్ కనిపించడానికి ఇదొక పెట్టడం అయితే జరిగింది. ఫాగ్ లైట్స్ మనము వర్షం వచ్చినప్పుడు దాంట్లోనే ఇండికేటర్ కూడా రావడం జరుగుతుంది. మీకు ఫాగ్ లైట్స్ గురించి అయితే మీకు తెలుసు, ఎందుకంటే మబ్బులు ఏదైతే పొగ మంచు ఇట్లా ఉన్నప్పుడు దాంట్లో మీకు లైట్స్ ఆన్ చేసినప్పుడు క్లియర్గా ఎదురుగా వచ్చే వెహికల్స్ అయితే క్లియర్గా కనిపిస్తాయి. అండర్ బాడీ దగ్గర నుండి రూఫ్ వరకు ప్రతి ఒక్కటి ఒరిజినల్గా ఉందండి. మీకైతే నేను క్లియర్గా ప్రతి ఒక్కటి అయితే చూపిస్తూ ఉంటాను. వీడియో ఇంకా లెంతీగా చేస్తే అందరు నన్ను తిట్టుకుంటారండి, అందుకోసం అని చెప్పేసి నేను ఎక్కువ లెంతీగా చేయకుండా ఇప్పుడు వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తానండి. వెహికల్ వచ్చేసి మొత్తం ఫెండర్ టు ఫెండర్, బంపర్ టు బంపర్ ఒరిజినల్గా ఉందండి. ఈ ఓనర్ వచ్చేసి దీనికి నార్మల్గా బ్లాక్ గ్రిల్ అయితే రావడం జరుగుతుంది. క్రోమ్ యొక్క ఫినిష్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇదైతే చేంజ్ చేసుకోవడం జరిగిందండి. ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీ లేదు. మీరు 1-2 సార్లు చూసిన తర్వాతనే చెక్ చేసుకోండి, చూసిన తర్వాతనే మీరైతే మాట్లాడవచ్చు. ఢిల్లీ రిజిస్ట్రేషన్ DL10 CP1668. మీకు 10 డేస్లో నేను ఎన్ఓసి విత్ ఇన్వాయిస్ అయితే ఇస్తాను. ఫెండర్ అయితే మనకు రైట్ సైడ్ ఫెండర్ ఒరిజినల్గా ఉంది, ఎక్కడ పంచ్ కాలేదు. మీకు చూడొచ్చండి, ఒరిజినల్కి మనకు ఇక్కడ ఈ విధంగా ఎక్కడైనా చిన్న చిన్న స్క్రాచెస్ పడితే పెయింట్ పడిన దానికి, పుట్టి పెట్టిన దానికి చాలా డిఫరెన్సెస్ అనేది వస్తాయి. ఒరిజినల్ పెయింటింగ్కి అండ్ మనము పెయింటింగ్ చేసిన దానికి డిఫరెన్సెస్ అనేవి ఎవ్వరు కానీ ఉత్తనే గుర్తుపట్టవచ్చు. అలాగే డైమండ్ కట్ అలై వీల్స్ లేటెస్ట్ ఏవైతే లాస్ట్ వరకు 2021లో
మనకు క్లోజ్ అయినప్పుడు, కంపెనీ క్లోజ్ అయినప్పుడు ఇవే డైమండ్ కట్ అలై వీల్స్ తోటి అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగిందండి. లేటెస్ట్ వర్షన్ అనమాట ఇది. లాస్ట్లో క్లోజ్ అయ్యేటప్పటికి మీకు సస్పెన్షన్స్లో ఎటువంటి సౌండింగ్ లేదు, ఆయిల్ లీకేజెస్ లేదు, కంపెనీ యొక్క కలర్స్ స్టిక్కర్స్ ఎక్కడ పోలేదు. మనకు ఫెండర్ లైన్ అనేది అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. మీకు నేను ఒక వీడియో కూడా పెడతానండి, నిన్న లైవ్ కూడా చూసే ఉండొచ్చు మీరు. నేను వెహికల్ తీసుకున్న తర్వాత ఏ విధంగా మెయింటైన్ చేస్తాను, కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు వెహికల్ ఎలా అయితే నీట్గా చేస్తాము అనేది మీ అందరికీ తెలిసిందే. ఈ రన్నింగ్ బోర్డు, డోర్ గార్డ్స్ ఈ విధంగా మనకు యూనిక్ లుక్ని అయితే ఇస్తాయి. వెహికల్ డోర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయండి. ప్రతి ఒక్క పంచు, ప్రతి ఒక్క పిల్లర్ అయితే మనకు ఒరిజినల్గా ఉన్నాయి. పంచింగ్ అయితే ఎక్కడా పోలేదు. 6 ఎయిర్ బ్యాగ్ వెహికల్. మీకు సేఫ్టీ పరంగా ఇక నేను మాటల్లో చెప్పలేనండి, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. డోర్ ఎడ్జెస్, పంచెస్, ఇక్కడ వాటర్ ఎగ్జిస్టింగ్ హోల్స్లో కూడా మనకు ఎక్కడ రస్ట్ లాంటివి రాదు. మన ఫోర్డ్ వెహికల్ అంటేనే మనకు ఇది రస్ట్ని చాలా వరకు అవాయిడ్ చేస్తుందండి. చాలా వరకు నేను ఫోర్డ్ వెహికల్స్లో 99% అయితే రస్ట్ ఇంతవరకు ఎక్కడ చూడలేదు నేను. బిల్డ్ క్వాలిటీలో చూసుకున్నా, మెయింటెనెన్స్లో చూసుకున్నా, మైలేజ్లో చూసుకున్నా, పర్ఫార్మెన్స్లో చూసుకున్నా, స్పీడ్లో చూసుకున్నా, దేంట్లో చూసుకున్నా కానండి ఇది కాంప్రమైజ్ అయితే కాదండి. మీకు మంచి ప్రైస్లో కూడా వస్తుంది అండ్ సేఫ్టీ కూడా ఉంటుంది. చూడొచ్చండి, బటన్స్, పవర్ విండోస్, మనకు చైల్డ్ లాక్స్, కీతోటి చైల్డ్ లాక్ అయితే ఓపెన్ చేసుకొని మనకు ఆపరేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పంచెస్, పేస్టింగ్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. రన్నింగ్ బోర్డు మనకు కంపెనీ నుండి వచ్చిన స్టిక్కర్స్ ఇవన్నీ. మీకు దీంతోనే మీ ఒరిజినాలిటీ ఏంటిది అనేది అర్థమయ్యే ఉంటుంది. మీకు వెంటిలేటెడ్ సీట్ టైప్లో మీకు ఇక్కడ క్లాత్ సీట్స్ అయితే రావడం జరుగుతుందండి. ఇది ప్యూర్ లెదర్ అనమాట. మీకు ఎంత అంటే అంత పర్ఫెక్ట్గా మీకు కూర్చున్నా, ఏమన్నా ఎంత లాంగ్ డ్రైవ్కి వెళ్ళినా కానీ మీకైతే పర్ఫెక్షన్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇంటీరియర్గా యూనిక్ లుక్ అయితే ఉంటుందండి. మీకు సన్ రూఫ్ ఆపరేట్ కూడా చేసి చూపిస్తాను. ఈ విధంగా మీకైతే ఫ్రంట్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూసే వాళ్ళకి అండ్ కూర్చునే వాళ్ళకి, డ్రైవ్ చేసే వాళ్ళకి అందరికీ కనుల విందుగా ఉంటుందండి ఈ వెహికల్. మనకు క్వార్టర్ ప్యానల్ వచ్చేసి ఒరిజినల్గా ఉంది. ఒరిజినాలిటీ అనేది మిస్ కాకుండానే నేను ఇస్తాను. అలాగే ఏదైతే డోర్ బీడింగ్స్, అలాగే ఈ గార్డ్స్ ఇవన్నీ చాలా అద్భుతమైన లుక్ని ఇస్తాయండి వెహికల్కి. రియర్ సస్పెన్షన్ ఒరిజినల్గా ఉంది, ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ లేదు, సౌండింగ్ అయితే లేదండి. మీరు ఒక్కటి అర్థం చేసుకోవచ్చు, బండి 1600 కిలోమీటర్లు మొత్తం నీళ్ళల్లోనే వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని వీడియో చేస్తున్నానంటే దీని కెపాసిటీ ఏంటి అనేది మీరు అర్థమయ్యే ఉంటుంది ఇప్పటికల్లా. టైర్స్ 4x4 సీల్ టైర్స్ అండి, బిల్కుల్ సీల్ టైర్స్ ఉన్నాయి. టైర్స్ వేసిన తర్వాత ఒక 2-3 వేల కిలోమీటర్లు కూడా తిరగలేదు వెహికల్ వచ్చేసి. లైట్స్ అండ్ టెయిల్ లైట్స్, స్టెప్ ఇన్ టైర్ కూడా మీకు 100% ఉంది, కంపెనీ నుండి వచ్చిందే. ఈకో స్పోర్ట్ అండ్ ఫోర్డ్ లోగో, టైటానియం ఎస్ లోగో, టీడీసీఐ లోగో, నేను బండి నెంబర్ కూడా హైడ్ చేయడం లేదండి. మీకు రివర్స్ దీంట్లో ఏదైతే బ్యాక్ గ్లాస్ ఉంటుందో డీఫాగర్ అండ్ వైపర్, వాటర్ వాష్ ఇవన్నీ రావడం జరుగుతుంది. డ్యువెల్ టోన్లో మనకు వైట్ అండ్ బ్లాక్లో మనకు రూఫ్ అయితే బ్లాక్ డ్యువెల్ టోన్లో రావడం జరుగుతుంది. అలాగే యాంటీనా అనేది మనకు యూనిక్ లుక్ని అయితే ఇస్తుందండి. వెహికల్ మీకు ఓపెన్ చేసి బూట్ స్పేస్ అయితే చూపిస్తాను. మనమైతే బండికి కవర్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఈ కవర్ కూడా మినిమం ఒక 3000 వర్త్ ఉంటుంది. చూడొచ్చండి, చాలా నీట్గా ఉంది. వైపర్ నేను వర్షంలో వస్తున్నా కాబట్టి వైపర్స్ అన్నీ చేంజ్ చేయించేసాను, నేనే చేంజ్ చేయించేసి పెట్టడం అయితే జరిగింది. ఈ విధంగా బూట్ అనేది అద్భుతంగా ఉంది. ఇక్కడ మీకు మళ్ళీ నేనైతే చాలాసార్లు చెప్తా ఉన్నా, ఈ వీడియో అనేది ఏదైతే మనకు స్టెప్ ఇన్ టైర్ ఈ టూల్ ఉందా చూసుకోండి. ఫోర్డ్ వెహికల్ తీసుకునేవారు ప్రతి ఒక్కరు ఈ టూల్ ఉంటేనే మీకు వెనకాల ఎప్పుడైనా స్టెప్ ఇన్ ఇట్లా తీసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉంటుందండి. స్పానర్, జాకీ రాడ్స్ అన్నీ మొత్తం జాకీ అంతా అన్యూజ్లేనండి, చాలా చక్కగా ఉన్నాయి. రస్ట్ కానీ డ్యామేజెస్ కానీ ఎక్కువ యూజింగ్ కావడం లాంటివి అయితే ఏం లేదు. మీకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే లుక్ అనేది ఒక యూనిక్ లుక్ని అయితే ఇస్తూ ఉంటుందండి. ఈ విధంగా వెహికల్ మీకు రోడ్డు పైన వెళ్ళినా, ఇంటి ముందు చూస్తూ ఉన్నా కానీ ఒక అద్భుతమైన ఫీల్ అయితే ఇస్తుందండి. మీకు అండర్ బాడీ కూడా చూపిస్తాను.
ఎక్కడ రస్ట్ కానీ డ్యామేజెస్ కానీ ఎటువంటి కింద తగిలినట్టుగా ఇలాంటి ఇష్యూస్ అయితే ఏం లేవండి. సస్పెన్షన్స్ స్ప్రింగులు ప్రతి ఒక్కటి ఒరిజినల్గా ఉన్నాయి. అలా ఒరిజినల్గా ఉంటేనే మన ఛానల్లోకి అయితే నేను తీసుకొని వస్తానండి. మీకు సైడ్ టు సైడ్ ప్రొఫైల్ చూసుకోవచ్చు. మీకు ఎక్కడన్నా ఏమైనా ప్రాబ్లం ఉన్నా దీంట్లో మీకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ విధంగా క్లియర్గా మీకు చూపించే వాళ్ళు ఉండొచ్చు. కాకపోతే మన రెడీ కార్స్లో అయితే ఇంకా క్లియర్గా మనం ఏదున్నా కానీ చెప్తాము. నేను స్క్రాచ్ ఉంటే స్క్రాచ్ ఉందని చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్యూయల్ లిడ్ ఇది ఓపెన్ చేసినా మనకు ఈ విధంగా డీజిల్ అని రాసి ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మనకు ఎటువంటి స్ప్రింగీగా ఇదైతే ఉంటుందండి. చాలా చక్కగా ఉంటుంది. ఈ హోల్ని అయితే మీరు ఎప్పుడు కానీ చాలా మందికి వర్షాకాలం వచ్చింది ఇక్కడ బ్లాక్ అయితే ఇక్కడ వాటర్ పడినప్పుడు కిందికి వెళ్ళిపోవాలి. అప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు, లేదు అని అంటే దీన్ని క్లీన్ చేయించుకోండి. ఆ వాటర్ డీజిల్ ట్యాంక్లోకి వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. మనకు ఈ ఏదైతే క్వార్టర్ ప్యానల్ ఉందో క్వార్టర్ ప్యానల్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయండి. రెండు క్వార్టర్ ప్యానల్స్ అనేవి ఒరిజినల్గా ఉన్నాయి. చూడండి, జస్ట్ ఇప్పుడు నేను చేయి పెట్టినా కానీ మార్క్ అవుతా ఉంది. అంత నీట్గా మనమైతే వెహికల్స్ మెయింటైన్ చేస్తాము. సస్పెన్షన్ అనేది మొత్తం ఒరిజినల్గా ఉంది. 4 టైర్లు సీల్ ఉన్నాయి. ప్రతిసారి అయితే చెప్తా ఉన్నాను, ఎందుకనంటే క్వాలిటీ ముఖ్యమండి. డైమండ్ కట్ అలై వీల్స్, డోర్ ఎడ్జెస్, పంచెస్, ఇంటీరియర్, రూఫ్, సన్ రూఫ్, పిల్లర్స్. మీకు రైట్ సైడ్ ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ అండ్ పంచెస్. లెఫ్ట్ సైడ్ ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ అండ్ పంచెస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ డోర్ ఎడ్జెస్ పేస్టింగ్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. 4 పవర్ విండోస్ వర్క్ చేస్తూ ఉన్నాయి. ఆల్ ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ వర్క్ చేస్తూ ఉన్నాయి. మనకు సీట్ కవర్స్ 100%గా ఉన్నాయి. లెదర్ వే మనకు కంపెనీ నుండి వచ్చిన సీట్ కవర్సేనండి. ఎక్కడ డోర్స్ రీప్లేస్ కానీ చేయలేదండి. గ్లాసెస్ అన్నీ విత్ బార్ కోడ్ ఫోర్డ్ లోగోతోని మీకు ఒక్కటే నెంబర్తోనైతే రావడం జరుగుతుంది. సేమ్ ఇక్కడ చూడండి, ఇదే విధంగా మీకు ప్రతి గ్లాస్ మీదనైతే ఫోర్డ్ సంబంధించిన ఇవైతే ఉంటుంది. జీపీఎస్ చిప్ నావిగేషన్స్, మీకు టచ్ స్క్రీన్ అండ్ దీంట్లోనే మనకు నావిగేషన్ అయితే రావడం జరుగుతుంది. మనము దీనికి క్రోమ్ యాక్సెసరీస్ మండే రోజు కాబట్టి నాకు కొంచెం దీనికి క్రోమ్ యాక్సెసరీ అనేది దొరకలేదండి. కాకపోయినా నాకు పాసిబుల్ అయినంత వరకు ఈ క్రోమ్ యాక్సెసరీస్ వేయించాను, ఈ డోర్ గార్డ్స్ వేయించాను. అలాగే ఇంకా ఈ 70 మ్యాట్స్, ఈ విధంగా రకరకాలుగా మనమైతే ప్రతి ఒక్కటి చేపించడం అయితే జరిగిందండి. ఇంకో విషయము, మీకు ఈ ఫోర్డ్లోనే ఆ పక్కన అండ్ ఈ పక్కన 2 పక్కల అన్లాక్ బటన్స్ అయితే రావడం జరుగుతుంది. లాక్ చేసినప్పుడు అన్లాక్ చేసినప్పుడు మనకు ఇక్కడ బటన్స్ అయితే ఆపరేట్ అయితే అవుతూ ఉంటాయి అన్నమాట. ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ విత్ సైడ్ ఇండికేటర్ అండ్ కింద ఒక ఏదైతే అంబియంట్ లైట్ టైప్లో అయితే రావడం జరుగుతుంది. డోర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. 4 డోర్లు బానెట్ ప్రతి ఒక్కటి ఒరిజినల్గా ఉంది. లెఫ్ట్ సైడ్ మనకు ఫెండర్ అండ్ పంచెస్. దీనికి సస్పెన్షన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేదు, సౌండింగ్ లేదు. టైర్స్ మనకు అలై వీల్స్ ప్రతి ఒక్కటి ఫెండర్ లైన్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి అయితే మీకు క్లియర్గా చూపించడం అయితే జరుగుతూ ఉంది. అండర్ బాడీ కూడా మీకు ఒక్కసారి అయితే ఒక లుక్ ఇదే చేపిస్తానండి. చూడొచ్చు ఎంత నీట్గా ఉందో. అదే విధంగా మీకు వర్షాకాలం కాబట్టి కొంచెం రస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నీట్గా ఎవరైనా మన వరంగల్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ వెహికల్ వాష్ చేసుకోవాలని అనుకుంటే మీకు ఒక ప్లేస్ అయితే చెప్తానండి. చాలా నీట్గా వాష్ చేస్తారు. అలాగే ఇంజన్ అయితే ఓపెన్ చేపించి ఇంజన్ బే అయితే చూపిస్తానండి. ఒకసారి చూడొచ్చు. మీకు మన వెహికల్లో ఎటువంటి బ్యాక్ స్మోక్, బ్యాక్ కంప్రెషర్, యాక్సిడెంటల్ హిస్టరీస్ అయితే 100% ఉండవండి. నేను ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చూసిన తర్వాతనే చూడొచ్చు. ఎంత సైలెంట్ నాయిస్ అంటే అంత సైలెంట్ నాయిస్ ఉంటుందండి. నేను పెట్రోల్ వెహికల్ అనే అంత సైలెంట్ నాయిస్ అయితే ఉంది వెహికల్లో. నాకు ఆశ్చర్యం కలిగిందండి బండి వేసుకొని వస్తూ ఉంటే. 20+ మైలేజ్ అయితే వచ్చింది. చూడొచ్చండి, ఇక్కడ బురద మరకలు, మట్టి ఇవంతా నేను ఇది చేయలేదు. బానెట్ పట్టి అండ్ అఫ్రాన్స్, ఈ రేడియేటర్ పట్టి ప్రతి ఒక్కటి అండి. మీకు వాళ్ళు షోరూమ్ నుండి తీసుకున్నప్పుడు ఏదైతే మనకు ఈ
రిబ్బన్స్ వస్తాయో ఆ రిబ్బన్స్ బయట కట్ చేస్తారు తప్ప లోపల నుండి వాళ్ళు తీయని కూడా తీయలేదండి. వాళ్ళు ఎంత నీట్గా వాడుకున్నారు అనే దానికి ఇది ఒక్కటే నిదర్శనం. ఇక సరిపోదండి, మనము అన్నం ఉడికిందా అనడానికి మొత్తం అన్నాన్ని ఒక్కొక్క మెతుకును నలిపి చూడాల్సిన అవసరం లేదు. ఒక్క మెతుకు చూస్తే సరిపోతుంది. బండి క్వాలిటీ ఏంటి అనేది మనము దాంతోనే పసిగట్టేయచ్చు. అదేవిధంగా మన కస్టమర్స్ ఎవరు ఎక్కడ తీసుకున్నా మనము వెహికల్స్ని ఇలా ఉంటే మాత్రమే నేనైతే తీసుకోవడం జరుగుతుంది. మీకు మళ్ళొకటి అయితే ఇంకోటి చూపిస్తాను. ఏదైతే ఫోర్డ్ కంపెనీ నుండి వచ్చిన లోగోస్ ఇవన్నీ ఇట్లనే ఉంటాయి అన్నమాట. ఒరిజినల్గా నార్మల్గా ఈ ఒరిజినాలిటీ అనేది మీకు మళ్ళీ రాదన్నది. ఆ ఫోర్డ్ ఈ విధంగా మీకు ఏదైతే ఉంటుందో ఇవన్నీ కంపెనీ నుండి వచ్చినప్పుడే వస్తాయి. ఇవంతా ఎటువంటి ఇష్యూ ఉన్నా కానీ మీకైతే కంపెనీ లేబుల్స్ అండి చూసుకోవచ్చు. కంపెనీ లేబుల్స్ కానీ ఇవన్నీ మీకైతే స్టిక్కర్స్ లోగోస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా మనకు మిస్టేక్ లేదు. ఇంజన్లో ఉండే ఆయిల్ లీకేజెస్ కానీ మనకు సౌండింగ్ వైబ్రేషన్ కానీ ఎక్కడ ఏమీ లేదండి. ప్రతి ఒక్కటి క్లియర్గా అయితే మీకు చూపిస్తూ ఉన్నాను. లాస్ట్ సర్వీస్ మనకు ఎప్పుడు జరిగింది ఏంటి అనేది కూడా మీకైతే క్లియర్గా కనిపిస్తుంది. కస్టమర్ అయితే చెప్పాడు. మనము ఇక్కడ టైమింగ్ చైన్ కానీ ఏ ఒక్క ఇంజన్లో ఇలా ఒక్క బాడీ పార్ట్ పైన కూడా మనకు స్పానర్ అయితే పెట్టి లేదండి. నేను క్లియర్గా చెక్ అయితే చేయడం జరిగింది. ఒకసారి ఎక్సలెంట్గా అన్న మీకు బ్యాక్ కంప్రెషర్ అయితే చూపిస్తానండి. మనకు ఎటువంటి బ్యాక్ కంప్రెషర్ అయితే లేదు, చూడొచ్చు. బాస్ ఈ విధంగా మన వెహికల్స్ క్వాలిటీ అయితే ఉంటాయి. మన ఇప్పుడు జస్ట్ ఏసీ ఆన్ అయితే చేస్తుంది, రేడియేటర్ ఫ్యాన్ ప్రతి ఒక్కటి మనకు ఎయిర్ బాక్స్ అండ్ ఎయిర్ ఫిల్టర్స్ ప్రతి ఒక్కటి బ్యాటరీ దగ్గర నుండి మనకు డీజిల్ ఫిల్టర్స్ ప్రతి ఒక్కటి అండి, ప్రతి ఒక్కటి ఒరిజినల్గా ఉంది. కంపెనీ నుండి వచ్చినవే. కంపెనీ స్టిక్కర్స్ ఎక్కడ కూడా మనకైతే మిస్ కాలేదు. మనకు చాసిస్ నెంబర్ మీరు చూడొచ్చు. కావాలి అని అనుకుంటే చెక్ చేయొచ్చు అండి. మీకు బండి ఒరిజినల్ గ్లాస్ అనడానికి ఇది ఒక్కటి చాలండి. ఎందుకు అని అంటే ఇది షోరూమ్ నుండి వచ్చినప్పుడు అప్పుడే వేస్తారు. ఇది ఉంటే మనకు ఆటోమేటిక్గా ఎటువంటి ఆలోచన అవసరం లేదండి. 28/10/2020 నాడు మనకు బండి అయితే ఇదైంది అన్న. ఒకసారి సన్ రూఫ్ ఆపరేట్ చేయన్న. ఇప్పుడైతే నేను బయట నుండి సన్ రూఫ్ అయితే ఆపరేట్ చేసి మీకు చూపిస్తానండి. సింగిల్ క్లిక్లో మనకు సన్ రూఫ్ ఓపెన్ అండ్ క్లోజ్ అయితే అవ్వడం జరుగుతూ ఉంది. చాలాసార్లు మనమైతే బయట నుండి చూపిస్తూ ఉంటాము, లోపల నుండి చూపిస్తూ ఉంటాను. ఈసారి బయట నుండి చూపిద్దాం అనే ఒక ఉద్దేశంతోనైతే నేను ఈ విధంగా ప్లాన్ అయితే చేశాను. ఈ విధంగా సన్ రూఫ్ అయితే ఆపరేట్ అయితే అవుతుంది అన్న. ఒకసారి లాక్ వేసుకోవా? లాక్ 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 చేసేయి, బండి లాక్ చేసేయి. ఏదో డోర్ వల్లేదు అన్న, ఒకసారి లాక్ చేయన్న. ఈ విధంగా మనకు లాక్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఓఆర్విఎమ్స్ అయితే క్లోజ్ అయితే అవుతాయి. అలాగే డిఆర్ఎల్స్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఈ విధంగానైతే మనకు ప్రతి ఒక్కటి ఫ్యూచర్తోనైతే రావడం జరుగుతుందండి. మరొకసారి వెహికల్ ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ఎస్ మోడల్ అండి. ఫుల్ టాప్ వెహికల్. దీనికి మించిన టాప్ వెహికల్ అయితే మన ఫోర్డ్లోనైతే లేదు. ఎస్ వేరియంట్ అని అంటారు. అలాగే 10వ నెల అన్నమాట. 10వ నెల 2020 వెహికల్. డీజిల్ వెహికల్, మాన్యువల్ వెహికల్, ఫస్ట్ ఓనర్ వెహికల్, 47,000 కిలోమీటర్లు తిరిగిన వెహికల్, 4 సీల్ టైర్స్ ఉన్న వెహికల్, ఆల్ ఫ్యూచర్స్ మనకు రన్నింగ్లో ఉన్న వెహికల్ అయితే మీకు నేను 7,90,000 ఢిల్లీ ప్రైస్ అండి. అలాగే మనకు ట్రాన్స్పోర్టేషన్స్, ఎన్ఓసి, ఇన్వాయిస్, కమిషన్లు అనేవి అన్నీ వేరే ఉంటాయి. ఇవన్నీ వేరే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. జై హింద్.